వలసవాదులను తన్ని తరిమేస్తున్న ట్రంప్ చిన్నప్పుడు ఓ వ్యక్తిని కిటికీల నుంచి కిందకు దోసేశారు. ఎందుకో తెలుసా? ట్రంప్ ఆహారపు అలవాట్లు చూసి ఆయన చుట్టూ ఉండేవాళ్ళు అబ్బో ఏంటి ఈయన ఇలా తింటున్నాడు అనుకుంటారు. ఇంతకీ ఆయన ఏం తింటారు? ఇంతకీ ట్రంప్ మందు కొడతారా, సిగరెట్ కాలుస్తారా? ట్రంప్ గోల్ఫ్ కోర్టులో రహస్యంగా ఏం జరుగుతోందో తెలుసా? 79th బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్న మోస్ట్ కాంట్రవర్షియల్ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ లైఫ్లో మీకు తెలియని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో నేను మీ ముందుకొచ్చాను. ఈ స్టోరీ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది, ఆలోచింపజేస్తుంది, అలాగే ట్రంప్కు సంబంధించి మీ ఆలోచన విధానాన్ని మార్చేస్తుంది. 1946లో న్యూయార్క్లోని క్వీన్స్లో ఒక రిచ్ కిడ్గా పుట్టాడు ట్రంప్. డొనాల్డ్ ట్రంప్ చిన్నతనం నుండే ఒక రెబెల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అంతగా అల్లరి చేసేవాడు ట్రంప్. ఎంతలా అంటే ఒకసారి తన తోటి స్టూడెంట్ను 2వ అంతస్తు కిటికీ నుండి తోసేయడానికి ప్రయత్నించాడని స్కూల్ నుండి రిపోర్ట్ కూడా వచ్చింది. దీంతో విసిగిపోయిన తండ్రి ఫ్రెడ్ ట్రంప్ తన 13వ ఏటనే ట్రంప్ను న్యూయార్క్ మిలిటరీ అకాడమీకి పంపించేశాడు. ఈ మిలిటరీ స్కూల్ మాత్రం ట్రంప్ని కాస్త క్రమశిక్షణ గల నాయకుడిగా మార్చింది. మిలిటరీ స్కూల్లో ట్రంప్ త్వరలోనే కెప్టెన్ ర్యాంక్ కూడా సాధించాడు. అంతేకాదు, ఈ మిలిటరీ స్కూల్ అనుభవం ట్రంప్ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అయింది. మిలిటరీ స్కూల్లోనే కెప్టెన్ అయిన ఇతను ఒకప్పుడు దేశాధ్యక్షుడు కూడా అవుతాడని ఎవరు ఊహించి ఉండరు. 1977లో మోడలైన ఇవానాని వివాహం చేసుకున్న ట్రంప్ 1990లో ఆవిడతో విడాకులు కూడా తీసుకున్నాడు. ట్రంప్ ఇవానాకి 3 పిల్లలు. ఆ తర్వాత 1993లో మార్లా మేపుల్స్ అనే ఆవిడను పెళ్లి చేసుకుని 1999లో విడాకులు ఇచ్చేశాడు. మళ్ళీ 2005లో మెలేనియా అనే మోడల్ను పెళ్లి చేసుకున్నాడు. ట్రంప్ త్వరగా ఆలోచనలు చేసి నిర్ణయాలు తీసుకుంటాడు అని ఓ టాక్ ఉంది. అంతేకాదు, ట్రంప్కి ముఖ్యంగా ఎదిరించే గుణం ఎక్కువట. ఎదుట ఎవ్వరున్నా సరే తాను చెప్పాలి అనుకున్నా, చేయాలనుకున్న విషయాన్ని ముక్కుసూటిగా భయం లేకుండా చేసేస్తాడు. అలాని ట్రంప్కి భయం లేదు అని అనుకోకండి. ట్రంప్కి ముఖ్యంగా విషయం అంటే భయం. అవును, మీరు విన్నది నిజమే. ఒక బిలియనీర్ గ్లోబల్ లీడర్గా ఉన్న ట్రంప్ తన ఆహారం విషయంలో ఈ విష భయం వల్ల చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఆయన ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ చైన్స్ లాంటి మెక్డొనాల్డ్స్, కేఎఫ్సి లేదా పిజ్జా హట్లోనే తింటారు. ఎందుకంటే ఈ రెస్టారెంట్లలో ఆహారం ముందుగానే తయారవుతుంది కాబట్టి ఎవరూ తనకు విషం పెట్టే అవకాశం లేదు అని ఆయన ప్రగాఢ నమ్మకం. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ట్రంప్ పిజ్జా తిన్నప్పుడు క్రస్ట్ ఎప్పుడు వదిలేస్తాడు. ఒక బిలియనీర్కి ఇలాంటి విచిత్ర అలవాటు ఉంటుంది అంటే మీరు నమ్మగలరా? ఇంకా ఆయన డైట్ కోక్కి ఫిదా. రోజుకి 12 డైట్ కోక్ క్యాన్లు తాగుతారని రిపోర్ట్స్ ఉన్నాయి. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ట్రంప్ ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకుంటాడు. అందుకే ఆయన శరీర దారుఢ్యం కాస్త ఎక్కువే. ట్రంప్ లావుగా ఉన్నా రోజంతా యాక్టివ్గా ఉంటాడు. ముఖ్యంగా ఆయనకు ఆటలంటే మహా ఇష్టం. ట్రంప్ ఆటల్లో గోల్ఫ్కి ఫిదా అయితే ఇది కేవలం ఆట కోసమే కాదు, ఆయన వ్యాపారం కోసం కూడా. ఆయనకు ప్రపంచవ్యాప్తంగా 3 ఖండాల్లో 18 గోల్ఫ్ కోర్టులున్నాయి. స్కాట్లాండ్, దుబాయ్, అలాగే అమెరికాలోని లగ్జరీ గోల్ఫ్ కోర్టులు ఆయన సొంతం. ఇక్కడ ఇంకో రహస్యం కూడా ఉందండి. ఈ గోల్ఫ్ కోర్టులు కేవలం ఆట కోసమే కాదు, అవి ట్రంప్కి సంబంధించి వ్యాపార అలాగే రాజకీయ వ్యూహాల కేంద్రం. ఎందుకంటే గోల్ఫ్ అనేది రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు అలాగే సెలబ్రిటీలు ఎక్కువగా ఇష్టపడే ఆట. అందుకే ట్రంప్ తన గోల్ఫ్ కోర్టుల్లో వ్యాపార ఒప్పందాలతో పాటు రాజకీయ నాయకులతో సంబంధాలు కూడా పెంచుకుంటారు. నిజానికి ఒక గోల్ఫ్ గేమ్లో $1 బిలియన్ డీల్ ఫైనల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయని టాక్. ఈ గోల్ఫ్ పిచ్చి ట్రంప్ పవర్ గేమ్కి ఒక కీలక ఆయుధం కూడా అని చెప్పొచ్చు. ట్రంప్ అన్నాక తిండి ఆటైనా కాసింత కళాపోషణ కూడా ఉంది. ట్రంప్ కళాపోషణ అని ఆలోచిస్తున్నారా? నిజానికి ట్రంప్ ఒక హాలీవుడ్ స్టార్. ఆయన ది అప్రెంటిస్ అనే రియాలిటీ షో ద్వారా అమెరికాలో ఇంటింటా సూపర్ స్టార్గా మారారు. ఇంకో విషయం ఏంటంటే ఆయన ఒక స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ సభ్యుడు కూడా. ఇండియాలో కూడా ఫేమస్ అయిన హాలీవుడ్ సినిమా హోమ్ అలౌన్ 2లో ఒక చిన్న కామియో రోల్లో ట్రంప్ యాక్ట్ చేశాడు. ఇంకా ది ఫ్రెష్ ప్రిన్స్ ఆఫ్ బెల్ ఎయిర్ వంటి షోలలో గెస్ట్ అపీరెన్స్ కూడా ఇచ్చాడు. ఈ రియాలిటీ టీవీ ఫేమ్ ఆయన రాజకీయ జీవితానికి ఒక బూస్టర్గా మారింది. అసలు ట్రంప్ మొదటి షో అయిన ది అప్రెంటిస్ లేకపోతే ట్రంప్ నటనా శక్తిని ప్రపంచం గుర్తుంచుకునేది కాదేమో. అంతేకాదు, ట్రంప్ మంచి రచయిత కూడా. ఎన్నో వేల పుస్తకాలు రాశాడు. ట్రంప్ రాసిన ది ఆర్ట్ ఆఫ్ డీల్ అనే పుస్తకం 1987లోనే పబ్లిష్ అయ్యి 1000 కాపీలు అమ్ముడయ్యాయి. పుట్టగానే సిల్వర్ స్పూన్తో పుట్టి అంచెలంచెలుగా తన ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పి అమెరికా అధ్యక్షుడిగా ఉత్తమ స్థాయిని సాధించిన ట్రంప్ జీవితమంతా పూల పాన్పు అని అనుకోలేం. ఆయన జీవితంలో కూడా చాలా ఆటుపోట్లున్నాయి. ట్రంప్ జీవితంలో కోలుకోలేని విషాదం ఏంటంటే తన జీవితంలో తాను బాగా ఇష్టపడే అన్నయ్య ఫ్రెడ్ ట్రంప్ మద్యం వ్యసనంతో 1981లో
కేవలం 42 వయసులో చనిపోయాడు. ఈ సంఘటన ట్రంప్ని బాగా కలిచివేసింది. ఈ ఘటన వల్లే ఆయన తన జీవితంలో కఠిన వైఖరితో క్రమశిక్షణతో ఉంటాడు. అంతేకాదు, ఇదే కారణంతోనే ట్రంప్ తన జీవితంలో ఎప్పుడూ మద్యం తాగలేదు, సిగరెట్ ముట్టలేదు. అలాగే డ్రగ్స్ కూడా దూరంగా ఉన్నాడు. డబ్బు పరపతి ఎంతుంటే ఏం ప్రయోజనం? మనం అనుకున్న మన వాళ్ళు మనకి లేకుండా పోతే ఆ బాధ బిలియనీర్కైనా బీదవాడికైనా ఒకటే కదా. ట్రంప్ కదా ఇదే మనకు చెప్తుంది. ఈ ఒక్క విషయంలో తప్ప మిగతా అన్ని విషయాలలో ట్రంప్ దూకుడుగా ఉంటాడు. వాటిలో ముఖ్యంగా అవతలి వాళ్ళని తన మాటలతో ఒప్పించడం. ఈ విషయంలో మీడియాని హ్యాండిల్ చేయడంలో ట్రంప్ దిట్ట అని చెప్పొచ్చు. తాను చెప్పాలి అనుకున్న విషయాన్ని ఏ మాధ్యమం ద్వారా అయినా సరే తిమ్మిని బమ్మిని చేసి చెప్పడం ట్రంప్ స్ట్రాటజీ. ఈ విషయంలో ముందుగా ట్రంప్ సోషల్ మీడియా మాంత్రికుడు అని చెప్పొచ్చు. ఒక రకంగా ఆయన ట్విట్టర్ ద్వారా ప్రపంచ రాజకీయాలను షేక్ చేశారు. ఆయన చేసిన ఒక్క ట్వీట్తో మార్కెట్లు పడిపోయాయి. రాజకీయ నాయకులు ఆందోళన చెందారు. అలాగే అభిమానులు ఉత్సాహంతో ఊగిపోయారు. మరీ ముఖ్యంగా ఆయన ట్వీట్స్లో తరచూ ఉపయోగించే సాడ్ లేదా ఫేక్ న్యూస్ వంటి పదాలు ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అయ్యాయి. ట్రంప్ సోషల్ మీడియాని ఒక ఆయుధంలో ఉపయోగించి తన బ్రాండ్ని సూపర్గా మార్కెట్ చేసుకుంటాడు. ప్రపంచంలో ఒక రాజకీయ నాయకుడు ఇంత పవర్ఫుల్గా సోషల్ మీడియాని ఉపయోగించడం ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు. అలా మీడియా టైకూన్లను కూడా తన దారిలోకి సులభంగా తెచ్చుకుంటాడు అన్నదానికి నిదర్శనం ఎక్స్ అధినేత మస్క్ ఉదంతం. ట్రంప్ ఎవ్వరితోనూ ఎక్కువ రోజులు స్నేహంగా ఉండడు అన్న విషయం ఇప్పటికే ప్రపంచానికి మస్క్ ద్వారా తెలిసే ఉంటుంది. ఇప్పటికీ చాలా మంది ట్రంప్ మస్క్తో స్నేహం చేసి అధ్యక్షుడిగా గెలవడానికి తనని ఉపయోగించుకుని ఇప్పుడు వదిలేశాడు అని అనుకుంటూ ఉంటారు. ఎలా అనుకున్నా సరే ట్రంప్ వ్యక్తిత్వానికి మస్క్ కాస్త దగ్గరగా వచ్చి దూరంగా వెళ్లిపోయాడు అని అనుకోవచ్చు. ఇద్దరికిద్దరూ ధనవంతులు, అహంకారం ఎక్కువగా ఉన్నవాళ్ళు. ఇందులో ట్రంప్ అహంకారంతో పాటు అమెరికా అధ్యక్ష స్థానం అనేది మరో పైమెట్టుగా ఉంది. అందుకేనేమో ఇప్పటి ఈ ఇద్దరి ఎడబాటు అమెరికా చరిత్రలోనే ధనవంతుడైన అధ్యక్షుడిగా ట్రంప్ చరిత్రకెక్కాడు. మరి ఆ మాత్రం అహంకారం ఉండదా ఏంటి? ఇదంతా ఒకెత్తైతే ట్రంప్ తన దూకుడి నిర్ణయాలతో దుందుడుకు స్వభావంతో అమెరికా దేశాన్ని ప్రపంచం ముందు తాకట్టు పెట్టాడు అనేది విమర్శకుల మాట. అదేవిధంగా ఇటువంటి అధ్యక్షుడు ఇప్పుడు అమెరికాకు అత్యవసరమనే వాళ్ళు లేకపోలేదు. ఏదేమైనప్పటికీ ట్రంప్ ముసలోడే గాని మామూలుడు కాదండోయ్.